ఈ రోజు మమ్మీ సాంబారాలు పెసరగాలి చేస్తుంది. ఇంకా ఏమో ఆకలి అంటే బూందీ ఉన్నాయి అయిపోతున్నాయి. నేను బూందీ మసాలా చేపిస్తున్నాను. అందుకనేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పక్కనేమో రెడీ చేసుకుంటుంది. ఇవన్నీ డబ్బాలు పెట్టి అవన్నీ వేరే ఈ పార్ట్స్ మనకు కావాలి. టీవీ చూపించకూడదులే, కాపీరైట్ వస్తుంది. కొయ్యిసిన గబగబా చెవుకు వస్తున్నాయి. చూడు ఇటు. సరే, ఇప్పుడైతే నేను పప్పు అయితే రెడీ చేస్తే 2-3 టైమ్స్ కడగాలి. కడిగిన తర్వాత వాటర్ అయితే చూసారా పోసాను. ఇందులోకి అయితే ఇట్లా ఎల్లిపాయలు అన్నది వేసామనుకో మంచిగా ఉంటుందన్నమాట, వాతం చేయకుండా. సాంబారు ఇట్లా 4 వేసేసుకొని పసుపు వేయాలి. ఒక నిమిషం. మనం గెలికే మనుషులు గెలికి ఇదండి. ఇట్లా మనం పసుపు ఎల్లిపాయలు వేసుకొని మూత పెట్టేసేయడమే. ఇట్లా చేయాలి. ఈ బెల్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో బాగా పని చేస్తుంది అనమాట. అందుకే ఎవ్రీడే ఫ్రిడ్జ్ లో ఉంటుంది. జస్ట్ ఇట్లా చూసేసుకొని ఒకసారి ఏమన్నా ఉన్నా పడ్డాయేమో అని. మా అమ్మకు ఓసిడి ప్రాబ్లమ్స్ అందుకని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదిగో ఇట్లా వెలిగించేసుకొని ఇలా పెట్టేసి ఒకసారి ఇలా పెట్టి 3 టైమ్స్ అవ్వగానే తీసేయటం. సరే పక్కన చూడండి, అన్ని డబ్బాలు వరుసగా పెట్టుకుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మా విష్ణుని అడగండి. బూందీ చూపి, వాళ్ళు కెమెరాకి వచ్చే లోపల తీసేస్తున్నా. బూందీ వెరీ గుడ్. ఇప్పుడు దీళ్ళకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా కాదు లాగానే. మేము ఇంట్లో వాళ్ళమే కాబట్టి స్పూన్ తో కలుపు. నువ్వు చేస్తా ఉంటావు నువ్వు. ఇలా కలిసి పాడుతున్నాయని నీటి గడుపుని కలుపుతున్నాము. నేను నమ్మను. నెక్స్ట్ ఫాస్ట్ గా అయిపోవాలా అని అన్నం పెట్టాలి. స్పూన్ పెట్టినాను. నేనైతే ఉప్పు తెలుసుకుంటున్నాను. ఎవడు ముక్కులో పెడ అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా. నిమ్మకాయ తెచ్చుకున్నావా లేదా? ఫాస్ట్ కావాలా. కారం అదే అంట, కోటి కారం అంట. సో దీన్ని కొంచెం వేస్తున్నారు. మరి ఎయ్యి కత్త అదే చేస్తుంది. ఇంకోసైనా ఎయ్యి, ఎవడు ముక్కులో పెడతావు. తర్వాత వాయిస్ ఇస్తావు కదే. ఇప్పుడు తిడతావా? తిట్టినా డబ్బా పక్కన పెట్టి. హరి విష్ణు, అంత పెద్ద స్పూన్ ఎందుకు విష్ణు? చిన్న స్పూన్లు ఉన్నాయి కదా. చేతి దొరికింది తెచ్చేసి, అంటే పన్నం ఉంది కదా అనేసి సగం కింద పడేస్తున్నావు. నెక్స్ట్ ఫాస్ట్ గా. సరే, ఇది కలిపే లోపల ఇటు వచ్చే ఇదంతా ఎవరు సర్దారు చెప్పుకోండి. హాయ్ ప్రియా. ఇదిగోండి, పెట్ట సర్దాలి. సదరి
అట్లా పెట్టు, నేను పెడతా తర్వాత. సో ధనియాల పొడి, స్నానం వస్తుంది చెప్తామా. సో మా హరి అయితే ఇంకొక బాక్స్ కూడా సర్దడానికి పెట్టేసింది అనమాట. ఇక్కడ ఒక బాక్స్ అయితే పెట్టేసింది. నేనైతే 11 ఎక్కువ తింటాను, వీళ్ళ కోసమే తక్కువ పెడతా. పక్క తీసుకొని నేను ఎక్కువ గరం మసాలా ఇయ్యే. స్పూన్ ఉందిగా. నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది ఉంటే టేస్ట్ అబ్బుతా బాగుంది. లేట్ చెప్తుంది నువ్వు చూసుకోకుండా. అసలు మధ్యలో ఏం నువ్వు నా మీద దగ్గర చేసినట్టు. మీరు చేసి ఇట్టేటట్లేరు, లేట్ చేస్తున్నారు నన్ను. చాలే వాళ్ళకి పెట్టింగా. తొందరలోనే స్కూల్ కి వెళ్ళపోతే ఇట్లా మసాలా బండి పెట్టుద్ది మా విష్ణు. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ రావాలి. మా విష్ణు చేసిన మసాలా తినాలి. మసాలా ఒక్కొక్కటి 100 రూపాయలు ప్యాకెట్, ప్లేట్ 100 రూపాయలు. 1 minute చూడండి దీనికోసం ఎన్ని వస్తువులు తీసిందో. సర్దుతాలే మమ్మీ అంటే. ఇటేమో మా పసితల్లి కష్టపడుతుంది తెగా. తొందర రావాలి. చూసారా గైస్, తర్వాత తింటానని చెప్పేసి పక్కన తీసుకొని తింటుంది. రైస్ పప్పు అయిపోయింది. పక్కకే రైస్ పెట్టేసాను. ఇలాంటి వాళ్ళు తుమ్ముతారని మూత పెట్టాలి. ఇట్లా మూత పెట్టాలి, ఎందుకంటే నేను తుమ్మిదే తిన్నాను. తుమ్మితే ఆమె తింది. అదే వెరీ గుడ్. నేను తుమ్మితే నేనే తిన్నా కరెక్టే. నాన్నకు కూడా తెలీదా? తెలుసు, అందుకని మెల్కొని ఉంటాడు. సో పప్పు అయితే ఇప్పుడు మనం సాంబార్ పెడదాం. లెట్స్ గెట్ ఇంటు ద సాంబార్. కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ నేను ఇట్లా అంటాను, నేను ఇట్లా తిప్పుతా. ఇటు నేను పట్టుకుంటాను, అట్లా వేస్తాను. నువ్వు అవన్నీ పక్క ప్లేట్ లో తీసేయాలి. చెప్పలేదు, అర్థం కాలేదా? నేను బీర తీస్తూనే ఉన్నా. మొత్తం ఇస్తాను కడిగి. దీని మీద మనం కట్ చేసుకోవాలా? దీని మీద జల్లు. అగో మళ్ళీ వెరీ గుడ్. లెట్స్
మేక్ ద సాంబార్. మనం అయితే ఇందులోకి చేద్దాము, సరిపోతే ఇలా తెలియదు కానీ పెట్టేద్దాము. ఇప్పుడు మమ్మీ సమ్నేల్ కోసం తీసా సరిగ్గా వెరీ గుడ్. కళ్ళు తిప్పు తిక్కడి తిక్కడి ఇంకా మీద చాలే తిప్పేది. నెక్స్ట్ నెక్స్ట్ తిక్కడిది చాలే. ఫోటో ఫోటో చిక్ 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 జిగల్ జిగ్ పప్పు ఎంత మెత్తగా. మా పప్పులో టమాటాలు కూడా కనబడుతున్నాయమా వీడేనా ఎంత కలిగితే ఇట్లా చేసుకోవాలి. అక్కడ చూపి. గిన్నె సరిపోదు, పెద్దదే పెట్టాల్సిందే. వేరే దాంట్లో షిఫ్ట్ చేయి. ఇలా సో గాయస్ ఇక్కడ సాంబార్తో పాటుగా ఇంకా రాగి ముద్ద కూడా చేస్తున్నాను అనమాట. రాగి ముద్ద అయితే ఈసారి నేను వీడియో తీసి పెడతాను. సో నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది. సో అందువల్ల నేను తీయలేకపోయాను. షిఫ్ట్ చేసేది మార్చాను అనమాట. అది సరిపోలేదు గిన్నె అయితే, అందువల్ల పెద్ద గిన్నెలోకి అయితే మార్చాను. అది కూడా క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడైతే రైస్ కూడా అయిపోతుంది. అలానే రాగి ముద్ద కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే రాగి ముద్ద ఎలా చేస్తారో అన్నది నేను వీడియో అయితే పూర్తిగా తీసి పెడతాను అనమాట. ఇప్పుడైతే కుదరలేదు. సో ఇప్పుడైతే అన్ని టేబుల్ మీద అయితే తెచ్చాను. చూసారు కదా రాగి ముద్ద అట్లా పిండి అయితే లేకుండా తిప్పుకోవాలన్నమాట గట్టిగా. సో నాకైతే ముద్ద చేయటం అయితే రాదనమాట, ఇంకా అంతగా రాదు. ముద్ద చేయటం అయితే మా వారు చేస్తారు, తినేటప్పుడు చేసుకుంటారు ఆయనే. ఇంకా నెయ్యి అనమాట. నెయ్యి అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. నేను సాంబార్ కానీ పప్పు కానీ అయితే ముద్ద ముద్దకి నెయ్యి వేసుకొని తింటాను, అంత ఇష్టం నాకైతే. ఇక్కడైతే ఇవాళ విష్ణు హరి వాళ్ళకి కూడా సెలవా. సో అందువల్ల ఇంట్లో ఉన్నారు. చూస్తున్నారు కదా, మా వారు అయితే ముద్దగా చేశారనమాట. ముద్ద వచ్చింది అంటే రోజు రోజు చేసే కొద్దీ పర్ఫెక్షన్ అయితే వస్తుంది అనమాట రాగి ముద్ద. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం అయితే ఇట్లాంటి రాగి ముద్దలు, సజ్జలు, జొన్నలు ఇవి తినటమే బెటరు. రైస్ ఎంత వరకు తక్కువ తింటే అంత మంచిది అన్నమాట. అది షుగర్ ఉన్నా లేకపోయినా సరే రైస్ అన్నది అంత మంచిది కాదు. సో రైస్ బదులు ఇంక ఇలా టిఫిన్స్ కానీ ఏమన్నా తినచ్చు అనమాట. మేమైతే ఫస్ట్ నుంచి కూడా టిఫినే ఎక్కువ. నైట్ చపాతి, పెళ్ళైన దగ్గర నుంచి కూడా నైట్ చపాతీనే మేము తినేవాళ్ళం మేమిద్దరమైనా. ఇప్పుడు పిల్లలైనా సరే చపాతీనే తింటారు, రైస్ పెట్టినా కూడా వాళ్ళు తినరు అనమాట. సో అందువల్ల నైట్ అయితే మేము చపాతీనే తింటాము, మధ్యాహ్నం ఒక్కటే రైస్ తింటాము. సో అది కాకుండా రాగి ముద్ద తింటాం కాబట్టి రాగి ముద్దతోనే సగం కడుపు నిండిపోయింది అనమాట. అది రాగి ముద్ద ఎక్కువ తినలేము మనం, అందువల్ల రాగి ముద్దతో సగం కడుపు నిండిపోయేది. ఇంకా అన్నం పెట్టుకొని పెరుగు అయితే వేసుకుంటారు ఈయన. సో అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా విష్ణు చూశారు కదా, వాళ్ళ డాడీకి ఏదో చెప్తా ఉందన్నమాట. సో గాయస్ ఇదన్నమాట మా వ్లాగ్ అయితే ఈరోజు. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇవాళ మా విష్ణుహరి ఇంట్లో ఉన్నారని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీయటం జరిగిందనమాట. సో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.